సత్యమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే జయతే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర ఇప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం అణువణువు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతకి చిరునామా స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతత్వ సేవయే స్వచ్ఛాంధ్ర పరిశుభ్రత ఉండాలి ఊరంతా ఆ ప్రతిన పూనాలి మనమంతా మన జన్మభూమి ఈ నవ్యాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర సత్యమై వెలగాలి స్వచ్ఛాంధ్ర సత్యమేవ జయతే 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 స్వచ్ఛమేవ జయతే 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 స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే 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 స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే 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 స్వచ్ఛమైన హృదయమే స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ మీ గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ జై హింద్ సత్యమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే జయతే స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర
నిజమైన స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. సందు సందు ఉండాలి శుభ్రంగా, వాడవాడ మారాలి అందంగా, గాలులన్నీ వీయాలి గంధంగా, నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా. ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం, పేట శుభ్రం, ఊరు శుభ్రం, జిల్లా శుభ్రం, రాష్ట్రం శుభ్రం, అణువణువు కావాలి పరిశుభ్రం, అణువణువు కావాలి పరిశుభ్రం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛతకి చిరునామ స్వచ్ఛాంధ్ర, అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర, ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతత్వ సేవయే స్వచ్ఛాంధ్ర. పరిశుభ్రతుండాలి ఊరంతా, ఆ ప్రతిన పూనాలి మనమంతా, మన జన్మభూమి ఈ నవ్యాంధ్ర. ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర, ఈ జన్మ రుణమే స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర. నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర. ఆ చంద్ర తారార్కం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమై వెలగాలి స్వచ్ఛాంధ్ర. సత్యమై వెలగాలి స్వచ్ఛాంధ్ర. సత్యమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే జయతే జయతే, స్వచ్ఛమేవ జయతే 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 జయతే. స్వచ్ఛమైన హృదయమే స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్. మీ గజల్ శ్రీనివాస్, బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్. జై హింద్. సత్యమేవ జయతే స్వచ్ఛమేవ జయతే, స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే, స్వచ్ఛమేవ జయతే స్వచ్ఛమేవ జయతే జయతే. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర. నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, ఇప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. సందు సందు ఉండాలి శుభ్రంగా, వాడవాడ మారాలి అందంగా, గాలులన్నీ వీయాలి గంధంగా, నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా. ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం, పేట శుభ్రం, ఊరు శుభ్రం, జిల్లా శుభ్రం, రాష్ట్రం శుభ్రం, అణువణువు కావాలి పరిశుభ్రం, అణువణువు కావాలి
ఉండాలి పరిశుభ్రం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. నమస్కారం. స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ని క్లీనర్, గ్రీనర్ అండ్ హెల్దీయర్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం గారు ఇచ్చిన ఆదేశం. దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డేన మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి. సో ఆ న్యూస్ట్ బ్యాటరీ నుంచి కంప్యూటర్, మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది. పాడైపోయిన ఏసీ ఉంటుంది, అవన్నీ ఆఫీస్లో ఎక్కడో పడేసి ఉంటారు. సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది, అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో ఈరోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది సార్ట్అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు. సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము, వాల్ పెయింటింగ్ చేయడము, అట్లాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ, మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్లో ఇవాళ చేయబోతున్నాము. ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్లో కూడా ఎవ్రీ మండల్లో, ఎవ్రీ గ్రామంలో కూడా ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే మార్పులు లోపల నుంచి రావాలి కాబట్టి వెంటనే పీనలైజింగ్ ప్రొవిజన్ లేకుండా కొంతగా ఈ అవేర్నెస్ చేయడమే. ఫస్ట్ డేవే మనం పెడితేనే పైన పెనాల్టీని చెప్పి ఉండొచ్చు, కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి అనే ఉద్దేశంతో స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే కొంతగా పబ్లిక్ కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ రావడం జరిగింది. సో కొన్ని రోజుల టైం ఇచ్చి అలవాటు చేసి మన క్లీన్ ఎన్విరాన్మెంట్, మన హెల్తీ ఎన్విరాన్మెంట్కి మ్యాచింగ్ చెప్పేసి అవన్నీ చెప్పి నేర్పించినాక పెనాల్టీకి వెళ్దాము. ఇప్పటికి పీపుల్ పార్టిసిపేషనే ఉద్దేశంగా మనం ముందుకెళ్తున్నాము. ఈరోజు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైడ్ నుంచి మన ఏలూరు సిటీలో కెనాల్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము స్వచ్ఛాంధ్రలో భాగంగా. దీంట్లో ఎలా అంటే దిస్ ఇస్ అ వెరీ అంబిషియస్ థింగ్. 2 పార్ట్స్ ఉన్నాయి. మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూసీఎఫ్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో 2 కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలూరుని ఒక సిటీ ఆఫ్ కెనాల్స్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది. మన సిటీ నిండా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెనాల్సే. వాటిని బ్యూటిఫై చేసుకొని టూరిజం కోసము, వాటర్ స్పోర్ట్స్ కోసము అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసము మనం తయారు చేసుకోవాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. అందుకనే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం. సో ఆ సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని ఈ థర్డ్ సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని, ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్, ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అండ్ స్పాట్స్ని, సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి, వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు విల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్. ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్, వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము. దీనికోసం వి రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, చెత్త వేయకండి, చెత్త ఉన్నా కూడా తీసి మీరు డిస్పర్స్ చేయండి అప్రోప్రియేట్ వేలో. థ్యాంక్ యూ. అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నేరాలు జరగకుండా కావచ్చు, లేకపోతే చెత్త వేయకుండా మన మనసులో ఉన్న చెత్త నుంచి బయట కనపడే చెత్త వరకు అంతా మనము బయటికి త్రోలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏలూరు లాంటి పట్టణంలో మనకి ఈ చెత్త వేయడం వల్ల ఎంత నష్టం ఉందో అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది చెత్త అని ఒకటి అనుకుంటాం మనము, కానీ ఒకరు ఒక కాగితం వేసినాక అక్కడ ఒక పెద్ద చెత్త, ఒక కుప్ప తయారైపోతుంది. ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు, అందంగా ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు, ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది, టూరిజం బాగా పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన అందరికీ చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. మన ఇళ్ళని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే. ఇప్పుడు వియత్నాం లాంటి కొన్ని, హానోయ్ లాంటి నగరాలు, హోయాన్ లాంటి నగరాలు
చాలా తక్కువ జనాభాతో మనకంటే పేదరికం ఉన్నా కూడా ఎక్కడ ఒక రూంత చెత్త కనపడదు. అది ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళని ఎలా అయితే మా ఇల్లు అనుకుంటారో వాళ్ళ నగరాన్ని కూడా ఇది మా నగరము, ఇక్కడ చెత్త వేయకూడదు, ఒకవేళ ఎవరైనా వేస్తుంటే ఆపుతారు, ఒక దగ్గర కూడా హార్న్ కొట్టకుండా వాళ్ళు ట్రాఫిక్ డిసిప్లిన్ పాటిస్తారు. అట్లాంటి డిసిప్లిన్ ఎప్పుడైతే మన ప్రజల్లో మన నగరం కోసం మనకు వస్తుందో అందరం బాగుపడతాం. అందరికంటే మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో చెత్త బయట వేస్తామంటే మన ఇంటికి కూడా ఆ చెత్త వస్తుంది కదా. మీ ఇంటి నుంచి ఒక 10 మీటర్ల ముందు మీరు చెత్త వేయచ్చేమో, మొత్తం చెత్త మన దగ్గర కూడా వాసన వస్తుంది. కాబట్టి అందరి బాధ్యత తీసుకుంటే అందరం బాగుంటాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.